కానీ యోబుకు దేవునితో ఒక మంచి సంబంధం ఉంది. యోబుకు ఒక మంచి సహవాసం ఉంది. దేవునితో కాలం గడిపే అనుభవం, ప్రతిరోజు ప్రార్థన చేసే అనుభవం, ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి అరుణోదయమున దేవుని సన్నిధానములో బలి అర్పణ చేసే అనుభవం యోబుకుంది. దేవునితో సహవాసము చేయటం వల్ల ఏ ప్రయోజనము లేదని యోబు చెప్పుకుంటున్నట్టుగా ఈ స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ఇది నాన్న చాలా మంది అలాగే చెప్పుకుంటారేమో. యోబు ఆ మాట మాట్లాడలేదు, కానీ దేవుని కలిగిన దేవుని బిడ్డలుగా జీవిస్తున్న దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న చాలా మంది ప్రార్థనకి వెళ్ళటం వల్ల ఏం ప్రయోజనం? మాటి మాటికి ప్రార్థన చేయటం వల్ల ఏం ప్రయోజనం? దేవునితో ఎక్కువ కాలం గడపటం వల్ల ఏం లాభం ఉంటుంది? దేవునితో సహవాసం చేయటం వల్ల ఏ ప్రయోజనం కూడా లేదు అని చెప్పుకుంటున్నట్టుగా వారి ఆత్మీయ జీవితము, వారి పోకడ, వారి నడక, వారి పరిస్థితులు అలా ఉంటాయి. వారు ఎప్పుడు ఎక్కువ కాలం గడిపేది ఎక్కడనంటే లోకంలోనే, లోకస్తులతోనే. వారి సహవాసం ఎక్కడా అని అంటే భక్తి లేని వారితోనే, భక్తిహీనులతోనే. వారు చేసే భక్తి వలన ఏ ప్రయోజనం లేదని అంటున్నట్టుగా వారి జీవితము, వారి జీవిత విధానం ఉంటుంది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీవేం ఆలోచిస్తావు? దేవునితో సహవాసం చేయటం వల్ల ఏ ప్రయోజనం లేదనుకుంటున్నావా? లేకపోతే ఆయనతో సహవాసం చేస్తే సమాధానము, నెమ్మది, మేలు కలుగుతుందని నిజముగా నీవు నమ్ముతున్నావా? ఈ మాటలు వింటూ ఉండగా ఆలోచించుకో. నిజంగా ఆయనతో సహవాసం చేయటం వల్ల నా జీవితంలో సమాధానం కలుగుతుంది, ఆయనతో సహవాసం చేయటం వల్ల నాకు మేలు కలుగుతుందని నీవు నమ్మితే ఇక నుంచి ఎక్కువ సమయం ప్రభువుతో సహవాసము చేయటానికి నువ్వు అలవాటు చేసుకొని